ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ప్రతిసారి మీకు తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ యొక్క విజన్ మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నమ్మకమైన బైబిల్ ఎక్స్పోజిటరీలు తయారు చేయటం, అంతే. నథింగ్ మోర్, నథింగ్ లెస్. టు ట్రైన్ ఫెయిత్ఫుల్ బైబిల్ ఎక్స్పోజిటర్స్. తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ మిషన్ ఏంటి? సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా బైబిల్ ఎక్స్పోజిటరీ బోధనలో తర్బీదు ఇవ్వటం. టు ట్రైన్ ఇన్ ద బైబిల్ ఎక్స్పోజిటరీ టీచింగ్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. టీఏకున్నటువంటి మూలవాక్యం 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. మనం ఇదివరకే మనము బిబ్లికల్ థియాలజీ కానీ, థియాలజీ ప్రాపర్ కానీ, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, ఆంథ్రోపాలజీ మనం కవర్ చేసాం. కమర్షియాలజీ, సొటీరియాలజీ మొన్న క్లాస్తో అయిపోయింది. ఇవాళ మనం ఎక్లీసియాలజీ, ద స్టడీ ఆఫ్ ద చర్చ్ గురించి మనం స్టడీ చేయాలి. ఇంకా 2 డాక్టర్స్ స్టడీ చేస్తే మన సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. గాడ్ విల్లింగ్ నెక్స్ట్ మంత్ కి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ నో ఎ కేటగారికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ చర్చ్. సంఘాన్ని గురించినటువంటి ఒక ఖచ్చితమైన అవగాహన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎరిగి తీరాలి. ఎందుకంటే తన బాధ్యత ఏంటో తను తెలుసుకోవాలి. సంఘాన్ని గురించిన ఒక అవగాహన కలిగి ఉన్నప్పుడు అప్పుడు సంఘంలో తన పాత్ర తాను పోషించడానికి సాధ్యమవుతుంది. లేకపోతే సాధ్యం కాదు, లేకుంటే సాధ్యం కాదు. కాబట్టి సంఘాన్ని గురించిన ఒక ఖచ్చితమైన అవగాహన అనేది ప్రతి విశ్వాసి ఖచ్చితంగా గుర్తెరగాలి. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. మనం స్టడీ చేసేటప్పుడు ఒక పేపర్ దగ్గర పెట్టుకొని ఎక్కడైనా సందేహాలు ఉంటే మనం నోట్ చేసుకుందాం. నోట్ చేసుకొని, లేకపోతే చివరికి గుర్తుండదు. ఒక పేపర్లో ఇక్కడ సడన్ గా ఏదైనా ఒక పాయింట్ అర్థం కాలేదనుకోండి, ఆ పాయింట్ నోట్ చేసుకుందాం. చివరిలో క్యూఏ సెషన్ టైంలో ఖచ్చితంగా దాని గురించి మనం చర్చించుకుందాం. ఇవాళ ఈ డాక్టరీన్ గురించి స్టడీ చేసేటప్పుడు ఈ 7 అంశాల గురించి మనము చర్చించబోతున్నాం. దేని గురించి? వాట్ ఈస్ ద చర్చ్? అసలు సంఘం అంటే ఏంటి? హౌ టు అండర్స్టాండ్ ద చర్చ్? The church and the head of the church. What is the relationship between the church and the head of the church? సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తుకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? దాని గురించి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్ ఏంటి? ద చర్చ్ ఆర్డినెన్సెస్ ఏంటి? ద చర్చ్ డిసిప్లిన్, ద చర్చ్ లీడర్షిప్. వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం స్టడీ చేస్తాం. సంఘము. మత్తయి సువార్త 16వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. ఈ భాగం చాలా ప్రాముఖ్యమైనది. సువార్తల్లో సంఘాన్ని గురించి 2 సందర్భాల్లో మాత్రమే సంఘం గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. అది 16వ అధ్యాయము, 18వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడేమో ఇట్ ఈస్ యూనివర్సల్ చర్చ్. బట్ వెరాస్ 18వ అధ్యాయానికి వచ్చినప్పటికేమో దట్ ఈస్ ద లోకల్ చర్చ్. 16వ అధ్యాయం ఏమో దట్ ఈస్ ది యూనివర్సల్ చర్చ్. బట్ 18వ అధ్యాయానికి వచ్చినప్పుడేమో అది లోకల్ చర్చ్. యేసు ప్రభు అంటున్నాడు పేతురుతో, ఏమని? నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారములు అనేది మనము బిబ్లియాలజీ చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను కవర్ చేశాను. ఏమిటంటే ఇట్ ఈస్ అ ఫ్రేజ్. పాతాళం ఉంది, అదొక ఫిజికల్ స్ట్రక్చర్, దానికి ద్వారాలు ఉన్నాయి అని దాని తాత్పర్యం కాదు. అంటే మామూలుగా మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు చెప్తాం కదా, నేను పలానా చెప్తా అంటే మీ తాతగా చెప్పుకోపో అంటాను చూసారా, అంటే అట్లాగనమాట. అంటే సంఘము ఎదుట ఎవ్వరు కూడా నిలవనేలరు అని యేసు ప్రభు పేతురు చెప్తా ఉన్నాడు. అంటే సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎలా చూస్తున్నారంటే దట్ ఈస్ అన్ అల్టిమేట్. ఇది నా సంఘము, ఈ సంఘాన్ని నేను కడతాను. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘం నాదేనండి అని ఎవరు అనకూడదు. ఈ బిల్డింగ్ నాది అనొచ్చు, తప్పులేదు. ఈ బిల్డింగ్ నాదే అనొచ్చు, ఈ బిల్డింగ్ కట్టింది నేను అనొచ్చు.
అంతేగాని ఈ సంఘం నాది, ఈ సంఘం మా నాన్నది, ఈ సంఘం మా నాన్న కట్టాడు అనకూడదు ఎవరు కూడా. సంఘాన్ని కట్టేది యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుప్రభు స్పష్టంగా అన్నాడు, నా సంఘమును నేను కడతాను. ఆ విషయాన్ని ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఎక్స్‌పోజిటరీ టీచర్ ఎవ్రీ వర్డ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా వాడాలి. నిలబడి దేవుని ప్రతినిధిగా దేవుని ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎవ్రీ వర్డ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడ కూడా లూజ్ టంగ్ ఉంటానికి వీల్లేదు. మనం ఈ యొక్క పరిచర్యలో మనము ప్రారంభించినప్పుడు కొత్తలో చాలా విషయాలు మనకు తెలియదు. అందుకని ఈ మధ్య కాలంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, మన దగ్గరనే మన వాళ్ళు ఆరాధన గురించి సందేశం ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏం పట్టించుకోలేదు, కానీ నాకు మొన్న ఆలోచన వచ్చింది. అవును, మనము దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ వీఆర్ ట్రైనింగ్. సో వై నాట్ వి ఎవాల్యుయేట్. నేను లాస్ట్ టైము నిరంజన్ రెడ్డి చెప్పాడు. నేను నిరంజన్ రెడ్డికి ఫోన్ చేశాను కాదు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ వాంట్ టు హెల్ప్ యూ అంటే, ఎస్ అన్న ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కొంత హోంవర్క్ ఇచ్చాను. సో నెక్స్ట్ వెన్స్డే పెట్టుకున్నాము, వి విల్ హ్యావ్ ఎవాల్యుయేషన్. అందుకనే ఇక నుంచి నేనేమనుకుంటున్నానంటే, గతంలో ఎవరైతే ఆరాధన సందేశాన్ని చెప్పారో ఆ సందేశం యొక్క కాపీ మీ దగ్గర ఉంది. నేను మీకు ఇవ్వటం జరిగింది. సో మీరు సొంతంగా మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి. అదైన తర్వాత మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీ టు హెల్ప్ యూ, మనం కూర్చొని జూమ్‌లో ఒక టైంలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పాయింట్ చెప్పారు, ఇది కరెక్టేనా? లేక ఇలా చెప్పొచ్చా? కొన్ని కొన్ని ఆల్దో ఇట్ ఈస్ ట్రూ, కొన్ని పబ్లిక్‌కి చెప్పడానికి ఉండదు. అది 1 to 1లో చెప్పుకోవాల్సి ఉంటదనమాట. సో వాటి గురించిన డిస్కషన్. ఒక ఎక్స్‌పోజిటరీ టీచర్ నిలబడి వాక్యం చెప్పేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. ఎందుకంటే వినే ప్రజలు దే యాక్సెప్ట్ ఇట్, దే రిసీవ్ ఇట్. మళ్ళా దాన్ని అండు చేయడం చాలా కష్టము. నా సంఘమును కడతాను. సో సంఘం ఎవరిది అంటే యేసుక్రీస్తుదే. ఈ సంఘం పలానా వాళ్ళదండి అని అనకూడదు. ఈ సంఘము గ్యాదర్ అయ్యే బిల్డింగ్ పలానా వారిదని చెప్పొచ్చు. మా దురదృష్టవశాత్తు అంటే మీరెవరంటే మేము బక్సింగ్ సహవాసం అని చెప్పొచ్చు. బట్ బక్సింగ్ గారి సంఘానికి సంబంధించిన వాడు అనకూడదు. సంఘం బక్సింగ్ గారిది కాదు. బక్సింగ్ గారిని దేవుడు ఒక పాత్రగా వాడుకొని ఒక గొప్ప పరిచర్య ప్రారంభించాడు. అది మార్టిన్ లూథరే కావచ్చు, లేకపోతే గొప్ప దైవ సేవకులు చాలా మందిని దేవుడు వాడుకున్నాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ఈ డాక్టరీని స్టడీ చేసేటప్పుడు బిగినింగ్ లో ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకుందాం. ఎవ్వరు కూడా సంఘం నాది అని ఎట్టి పరిస్థితులు అనబాకండి. బహుశా దాని పైనీరింగ్ వర్క్ మీరు చేసి ఉండొచ్చు. A to Z ప్రారంభం నుంచి దేవుడు మిమ్మల్ని ఒక పాత్రగా వాడుకొని ఆయన తన సంఘాన్ని కట్టాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా సంఘం అని యేసుక్రీస్తు మొట్టమొదటి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ బండ మీద అన్నాడు. ఈ బండ మీద అంటే అర్థం ఏంటి? అక్కడే రాశాను, మత్తయి సువార్త 16:16. సీమోన్ పేతురు ఏమన్నా అంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడేమన్నాడు? 17వ వచనము, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. అంటే అర్థమైందంటే కన్విక్షన్స్. ఎవరైతే యేసుక్రీస్తు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే కన్విక్షన్స్ ఎవరికైతే కలిగి ఉన్నాయో, దేవుడు వారిని ఒక బండలాగా, అంటే ఒక పాత్రలాగా, ఒక పనిముట్టులాగా, ఒక ఆయుధంలాగా దేవుడు వాడుకొని దేవుడు సంఘాన్ని కడతాడు. గాడ్ ఈజ్ నాన్ ఫిజికల్, మెటాఫిజికల్. గాడ్ ఈజ్ ద స్పిరిట్. కాబట్టి ఆ దేవుడు పనిచేయాలంటే మానవుడు ఒక పాత్ర కావాలి. సో కాబట్టి దేవుడు మానవుడిని ఒక పాత్రగా వాడుకుంటాడు. ఆ పాత్రగా వాడుకునే మానవుడు కూడా స్వేచ్ఛ ఇస్తాడు. దాని గురించి మన గత కాలంగా మనం స్టడీ చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఎవరికైతే, కానీ దీన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు చాలా ఎన్కాస్ట్ చేసుకుని దాన్ని పరిపరి విధాలుగా వాళ్ళు మాట్లాడతారు. కానీ ఈ పోర్షన్ జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైతే యేసుక్రీస్తు దేవుడు, రక్షకుడు, మెస్సయ్య అనే అవగాహన కలిగిందో, దేవుడు వారిని వాడుకొని దేవుడు తన సంఘాన్ని కడతాడు అనేది ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుతున్నాను. సంఘముకు ఎంత అద్భుతమైన సంఘం అంటే, నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఏంటి సంఘం అంటే?
మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 2వ వచనం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక డెఫినేషన్ లాగా ఇచ్చాడు. సంఘం అంటే ఏంటో డెఫినేషను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన చాలా చక్కగా రాశాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం నేను చదువుతాను చూడండి. 1 Corinthians chapter 1 verse 2. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు ఉంది అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఏంటి సంఘం అంటే? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. ఈ సంఘం ఎక్కడుంది? కొరింథీలో ఉంది. అంటే అర్థం ఏంటి? జియోగ్రాఫికల్ గా ఇట్ ఈస్ ఎ లోకల్ అసెంబ్లీ. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు ఎవరు దేవుని సంఘం అంటే? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. మన భాషలో చెప్పాలంటే రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, తిరిగి జన్మించిన వారు, పాపక్షమాపణ అనుభవం కలిగిన వారు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? దేవుని సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. దేవుని మందిరముగా ఉన్నటువంటి మందిరములో వచ్చే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అవరు. దేవుని సంఘములో అందరూ దేవుని ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ దేవుని సంఘముగా పిలువబడడానికి వీల్లేదు. ఎవరు దేవుని సంఘము? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. అంటే రక్షించబడిన వారు మాత్రమే దేవుని సంఘముగా పరిగణించబడ్డారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము గ్రీక్ లో ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన అని అర్థం. ఫ్రమ్ ద వరల్డ్ టు క్రైస్ట్, లోకములో నుండి పిలిచాడు, క్రీస్తు కొరకు పిలిచాడు. కాల్డ్ అవుట్ ఎక్లీషియా అంటే సంఘం అంటే లోకములో నుండి, అంటే రక్షించబడిన వ్యక్తులను వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు రక్షించబడ్డారు కనుక లోకములో నుండి దేవుడు వారిని వేరు చేశాడు. సంఘం అంటే లోకములో నుండి వేరుపరచబడింది, లోకములో నుండి కాల్డ్ అవుట్, లోకములో నుండి వేరు చేశాడు, సపరేట్ చేశాడు. అసలు పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్ అంటే సపరేట్, లోకములో నుండి వేరుపరచాడు. సంఘము కాల్డ్ అవుట్, దేవుని సంఘము, క్రీస్తు సంఘము, నా సంఘము అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడారు. ఎట్లా పరిశుద్ధపరచబడతారు? యేసుక్రీస్తు రక్షకుడని సెలవులో చేసిన విమోచన కార్యాన్ని గ్రహించి, అయ్యా నేను పాపిని, నా కోసం నువ్వు శిలువలో మరణించినావు, దయచేసి నా పాపమును క్షమించానని ఎవరైతే ప్రాధేయపడతారో, మొదటి యోహాను పత్రిక 1:9 రాయడం మాట ప్రకారంగా యేసు రక్తంలో దేవుడు వారిని కడిగి శుద్ధి చేస్తాడు, విశ్వాసం ద్వారా సమస్త దుర్నీతి నుండి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. వాళ్ళు దేవుని సంఘంలో వాళ్ళు చేర్చబడ్డారు. దేవుని సంఘంలో చేర్చబడ్డారంటే రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది? అది గొర్రెపిల్ల జీవ గ్రంథం పరలోకంలో ఉంటుంది. అక్కడ దేవుడు వారి పేర్లు నమోదు చేస్తాడు. కాబట్టి సంఘంలో, కానీ డినామినేషనల్ చర్చెస్ లో వాళ్ళు రిజిస్టర్ పెడతారు. రిజిస్టర్ పెట్టి వాళ్ళు ఏమంటారంటే దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, లేక కట్న కానుకలు ఇచ్చేవాళ్ళు మెంబర్ గా వాళ్ళు పరిగణిస్తారు, లేకపోతే మెంబర్షిప్ ఇంత కట్టాలి. కానీ బైబిల్లో రాయబడిన సందేశం ఏమిటంటే, వర్తమానం ఏమిటంటే, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఎవరైతే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారో వారే దేవుని సంఘము అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంఘం అంటే కాల్డ్ అవుట్, టెక్నికల్లీ ఎక్లీషియా, లోకములో నుండి వేరుపరిచింది, క్రీస్తు కోసం చేశాడు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఇట్స్ నాట్ ద బిల్డింగ్, ఇట్స్ నాట్ ద స్ట్రక్చర్. అంటే రాళ్ళు, సిమెంటు, స్టీల్ తో కట్టడం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ దినాల్లో ఆ చర్చ్ ఎక్కడ ఉందండి అంటే, ఒక సిలువ అంటే పలానా చోట ఉంది చూడండి అంట. చర్చ్ బిల్డింగ్ అనాలి కానీ చర్చ్ అనకూడదు. చర్చ్ వేరే, చర్చ్ బిల్డింగ్ వేరే. ఈ డాక్టర్ని గురించి మనం స్టడీ చేసేటప్పుడు ప్రారంభం నుండి ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ మనం కలిగినప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా కేర్ఫుల్ గా మనం మాట్లాడతాం. అప్పుడు వినే వాళ్ళకి ఒక స్పష్టత వాళ్ళకు వస్తుంది. సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే బిల్డింగ్ కాదు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అంటే రక్షించబడిన వారు, లేక మారుమనసు పొందిన వారు, లేక తిరిగి జన్మించిన వారు. అంటే వాళ్ళు పాపులు, వాళ్ళు రూపాంతరం చెంది పరిశుద్ధులయ్యారు. ఎవరు సంఘం అంటే? ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ పర్చేస్డ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన జనము, వాళ్ళు ఇద్దరు కానీ వాళ్ళు ముగ్గురు కానీ,
అందుకనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉన్నాను, ఉంటాను కాదు, ఉన్నాను. హీఈస్ దేర్. సో సంఘము అంటే సంఘానికి స్ట్రెంగ్త్ ఎంత ఉంటది? ఈవెన్ మోర్ దాన్ 2. ఒక ఫ్యామిలీ. అందుకనే ఫ్యామిలీ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద చర్చ్ అంటారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు, ఒక పిల్లాడు, పిల్లలు లేకపోయినా పర్లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. దేవుడు తన కృప చేత పిల్లల్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఆయన ప్రణాళిక. అది పిల్లలు లేనంత మాత్రాన అది కుటుంబం అనకుండా అనడానికి అవకాశం లేదు. ఇద్దరు భార్యాభర్తలు కలిశారంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఇద్దరు ఉన్నారంటే వారి మధ్యలో ఉంటాడు. వారి మధ్యలో ఉంటాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘాన్ని ఒకవేళ మనం డిఫైన్ చేయాలనుకోండి, ఇలా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు? రక్షించబడిన వారు లోకము నుండి వేరై ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సత్వములోనికి ఏక మనస్సుతో ప్రేమయందు సమకూర్చబడి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇంకా చాలా ఉన్నాయి. కానీ సింప్లిఫైగా అపోస్తల కార్యము 2:42 రాయబడిన మాట ప్రకారంగా 4 మాటలే తీసుకుని ఇంకా చాలా ఉన్నాయి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటకు దేవుని ఆత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ కృపావరములను ప్రజ్వలింపజేయగలవారు సంఘము. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డెఫినేషన్ అడిగారనుకోండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్? అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దిస్. ఏంటి డెఫినేషన్, నిర్వచనము? రక్షించబడిన వారు లోకము నుండి వేరై, ఎక్లీషియా, లోకము నుండి వేరే పిలువబడి, ఎక్కడికి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిరసత్వంలోనికి పిలువబడ్డారు. అంటే యేసుక్రీస్తు శిరస్సుగా ఉండడానికి పిలువబడ్డారు. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరికీ శిరస్సు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. ఒకవేళ యేసుక్రీస్తును పక్క పెడితే ఇట్స్ నాట్ ఎ చర్చ్, ఇట్స్ ఎ క్లబ్, ఇట్స్ అన్ అసోసియేషన్, ఇట్ ఈస్ ఎ యూనియన్ మీటింగ్. ఏదన్నా అవ్వచ్చు, ఓ యూనియన్ అవ్వచ్చు, ఇట్స్ ఎ క్లబ్ అవ్వచ్చు. ఒక యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలు వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు ఎవరి శిరసత్వంలో ఉండాలి? యేసుక్రీస్తు శిరసత్వంలో ఉండాలి. కొలసి పత్రికలో అదే మాట అన్నాడు పౌలు, ఎఫెసీ పత్రికలో అదే మాట అన్నాడు. రక్షించబడిన వారు లోకము నుండి వేరై ప్రభు అయిన యేసుక్రీస్తు శిరసత్వములోనికి ఎలా చేర్చబడతారు? వారు ప్రేమ చేత ఏక మనసుతో సమకూర్చబడతారు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏక మనసుతో ప్రేమయందు సమకూరుస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇంకా చాలా ఉన్నాయి. మనం అపోస్తలుల కార్యం కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆది సంఘం వాళ్ళు ఏమేమైతే చేశారో ఇంకా చాలా ఉన్నాయి. ఇది చేయడానికి మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? మనకు బాండ్ ఏర్పరిచేది ఏంటి? దేవుని ఆత్మచేత నడిపించబడటానికి. వాళ్ళు దేవుని ఆత్మచేత ఏక మనసుతో ప్రేమయందు సమకూర్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నడిపించి అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఎలా చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృపావరములను ప్రజ్వలింపజేయడం ద్వారా. అది సంఘం అంటే డెఫినేషన్. మరలా ప్రయత్నం చేద్దాం. రక్షించబడిన వారు లోకము నుండి వేరై ప్రభు అయిన యేసుక్రీస్తు శిరసత్వములోనికి ఏక మనస్సుతో ప్రేమయందు సమకూర్చబడి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటకు దేవుని ఆత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ కృపావరములను ప్రజ్వలింపజేయగలిగిన వారు. ఇప్పుడు మీకు అర్థమైంటుంది. మీకు ఇది బాగా అర్థం అవ్వాలి. బాగా డెఫినేషన్ అర్థం కాకపోతే ఇంకేం నాకు అర్థం కాదు. ఓకే, ఇలా పెట్టాను చూడండి. రక్షించబడిన వారు లోకము నుండి వేరై ప్రభు అయిన యేసుక్రీస్తు శిరసత్వములోనికి ఏక మనసుతో ప్రేమయందు సమకూర్చబడి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటకు దేవుని ఆత్మచేత నడిపించబడి పరిశుద్ధాత్మ కృపావరములను ప్రజ్వలింపజేయగలిగిన వారు.
సంఘం యొక్క నిర్వచనం: రక్షించబడిన వారు లోకము నుండి వేరై ప్రభువైన యేసుక్రీస్తు శిరసత్వములోనికి ఏక మనసుతో ప్రేమయందు సమకూర్చబడి అపోస్తలుల బోధ, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటకు దేవుని ఆత్మచేత నడిపించబడి పరిశుద్ధాత్మ కృపావరములను ప్రజ్వలింప చేయగలిగిన వారు. మనం చాలాసేపు డెఫినేషన్ మీద మనము డ్వెల్ చేసాం. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సంఘం యొక్క డెఫినేషన్ ఏంటి? రక్షించబడిన వారు లోకం నుంచి వేరవుతారు. వాళ్ళు అలా వేరయ్యి ఏక మనసుతో సమకూర్చబడడానికి డ్రైవింగ్ ఫోర్స్ కానీ, బాండ్ కానీ, ఎలా ప్రేమ అనే బాండ్. ఏక మనస్సుతో పరిశుద్ధాత్మ దేవుడు గనక కార్యం చేస్తే ఏక మనస్సుతో ప్రేమ ఎందుకు సమకూర్చబడతారు. వాళ్ళు యేసుక్రీస్తు శిరసత్వంలోకి వస్తారు. ఏం చేస్తారు? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఇంకా ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కృపావరాలని ప్రజ్వలింపజేస్తారు. అది సంఘం యొక్క నిర్వచనం. సంఘములో గనక ఇది జరగకపోతే అది సంఘము కాదు. అది ఓ క్లబ్ అనొచ్చు, ఓ యూనియన్ అనొచ్చు, ఇంకా ఏదన్నా పేర్లు పెట్టుకోండి. సంఘం అంటే ఇది జరగాలి. బైబిల్ని బాగా ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైన సత్యం ఇది. దిస్ ఇస్ ద ట్రూత్. ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం స్టడీ చేసేటప్పుడు డెఫినేషన్ లెవెల్లో స్టార్ట్ పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ఇట్ అని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన దగ్గర నుంచి మనం స్టడీ చేస్తే మనకు అర్థమైంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏమేమి చూసాము? నా సంఘం అనే దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నా సంఘానికి అర్థం. రెండోది ఏం నేర్చుకున్నాం? అసలు సంఘం అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. మూడోది నేర్చుకున్నాము, సంఘం యొక్క నిర్వచనం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? సంఘం యొక్క పర్పస్ ఏంటి? అందుకని నేనేమంటానంటే 4 years అయిందండి, 10 years అయిందండి సంఘం స్టార్ట్ చేసి, యానివర్సరీ వచ్చిందండి అని నన్ను పిలిచినప్పుడు సంఘానికి చర్చ్ యానివర్సరీకి నేను చాలా సంఘాలకు వెళ్ళి నేను వాక్యం చెప్పడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఇదే చెప్పేవాడిని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? సంఘం యొక్క పర్పస్ ఏంటో మీకు గనక అర్థమైతే ఆ పర్పస్ నెరవేర్చబడిందా లేదా అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. 10 years అయింది, ఓకే, 10 ఏళ్ల నుంచి నేను క్రమంగా మందిరానికి వస్తున్నాను. వచ్చిన తర్వాత మరి పర్పస్ గనక అకంప్లిష్ అవ్వకపోతే మొత్తం బేకారే కదా హైదరాబాద్ భాషలో. అవునండి, మీరు ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ చేస్తున్నారు. మరి బిజినెస్ చేసిన తర్వాత మీరు లెక్కలేసుకోరా? లెక్కలేసుకొని ఓకే, ఇంత పెట్టుబడి పెట్టాను, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇంత, నేను లోన్లు ఇంత, నా సొంతది ఎంత, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, నాకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, లెక్కలేసుకోరా లేదా? అలాగే సంఘానికి నేను కళ్ళు మూసుకొని ఊరక గొర్రెల మందల్లాగా వెళ్తూ ఉంటే కుదురుతుందా? కుదరదు. అందుకని వి నీడ్ టు ఎవాల్యుయేట్. నేను అదే అంటాను. ఓ బర్త్డే వచ్చినా, ఓ వెడ్డింగ్ యానివర్సరీ అయినా, ఓ చర్చ్ యానివర్సరీ అయినా మనం ఏం చేయాలంటే, ఓకే, ఇన్ని సంవత్సరాలు గడిపాము, వాట్ ఈస్ ది అవుట్పుట్? ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తామండి, ప్రోగ్రెస్ కార్డ్ చూసుకోమా? ఏం నేర్చుకున్నాము? చదువు వచ్చింది, చదువుతో పాటు సంస్కారం వచ్చిందా? చూసుకుంటాం కదా మనం. సో కాబట్టి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? అగైన్ లెట్స్ కమ్ బ్యాక్ టు 1 Corinthians 1:2. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఆ తర్వాత రాయబడింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎందుకు పిలువబడ్డారు వాళ్ళు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? పరిశుద్ధత. ఒక్క మాటలు చెప్పాలండి. ప్రసంగాలు బాగా నేర్చుకున్నానండి, పాటలు బాగా నేర్చుకున్నానండి, ఓ ఇదొచ్చింది అదొచ్చింది అన్ని వచ్చినాయి, మంచిదే, ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం. వాట్ ఈస్ ద నెట్ అవుట్పుట్? యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోనికి ఎంత దగ్గర అయ్యావు? 10 years నువ్వు మందిరానికి వెళ్తున్నావు, లేకపోతే 5 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, లేకపోతే 2 ఏళ్ల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, 20 ఏళ్ల నుంచి మందిరానికి వెళ్తున్నావు. 20 ఏళ్ల నుంచి మందిరానికి వెళ్ళినటువంటి రిజల్ట్ పరిశుద్ధతలో ఎంత మోతాదులో, టు వాట్ ఇంటెన్సిటీ, టు వాట్ డిగ్రీ, టు వాట్ మెజర్ యు హావ్ గ్రోన్ టు బి లైక్ క్రైస్ట్. మనం లెక్కలేసుకోవాలి కదా. ఒకవేళ జరగకపోతే సంథింగ్ ఈజ్ సీరియస్ లాంగ్. యూ హ్యావ్ టు మేక్ సమ్ డ్రాస్టిక్ చేంజెస్. పరిశుద్ధతలో గనక ఎదగకపోతే ప్లీజ్ డోంట్ కంటిన్యూ టు హ్యావ్ సేమ్ ఫెలోషిప్ విత్ ద సేమ్ ప్లేస్, సేమ్ పీపుల్. ఎందుకంటే చర్చ్ కెనాట్ గ్రో బియాండ్ ఇట్స్ లీడర్షిప్. నేను సంఘానికి నాయకుడిగా నేను ఉంటే నాకు రాని పాట నా సంఘ సభ్యులు నేను నేర్పలేను. నాకు తెలియని సత్యము నా సంఘ సభ్యులు నేను తెలపలేను. నేను యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలో ఏ మేరకు నేను ఎదిగానో
అంతకంటే నా సంఘాన్ని ఎక్కువగా పెంచలేను. అందుకనే ఓ సంఘానికి వెళ్ళాలా వద్దా అనే తీర్మానం చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలంటే ఆ సంఘంలో సౌండ్ డాక్ట్రిన్ ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఆ సంఘంలో సౌండ్ డాక్ట్రిన్ ఉందా లేదా? మా తల్లి సంఘము, మా తండ్రి సంఘము, నేను పుట్టి పెరిగాను, నేను ఇక్కడే రక్షణ పొందాను. నో సచ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్స్. సంఘంలో ఫస్ట్ సౌండ్ డాక్ట్రిన్ ఉండాలంటే దాని 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 బాధ్యత ఎవరు తీసుకుంటారు? నాయకత్వం. అంటే సంఘ నాయకత్వం గనక మెచ్యూరిటీ లెవెల్‌లో యేసుక్రీస్తు వారి యొక్క స్వారిపూర్ణుడికి ఎంత దగ్గరగా ఉంటాడో, దాన్ని బట్టి ఆ సంఘం యొక్క కార్యకలాపాలు గానివ్వండి, యాక్టివిటీస్ గాని మొత్తం డిపెండ్స్ అపాన్ ద లీడర్. బికాస్ హి ఈస్ హెల్డ్ రెస్పాన్సిబుల్. నాకెప్పుడు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, అక్కడెక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఓ 10 మంది చనిపోయారంటే వెంటనే రైల్వే మినిస్టర్ రిజైన్ చేస్తాడు. అరే! రైలు ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి రైల్వే మినిస్టర్‌కి సంబంధం ఏంటి? యెస్, దేర్ ఈస్ ఎ రిలేషన్‌షిప్. అది లీడర్‌షిప్ అంటే. లీడర్‌షిప్ అంటే అది. ఓ మధ్య కాలంలో ఒక సెమినార్‌లో నేను ఎళ్ళినప్పుడు ఒక బ్రదర్‌ని కలిసాను. కలిసినప్పుడు చాలా ఆనందంగా వచ్చి, బ్రదర్ ఏం చేస్తున్నారంటే, నేను సంఘాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అరే! సంఘాన్ని నువ్వు స్టార్ట్ చేయడం ఏంటి? నేను నవ్వుకున్నాను. నాకు అర్థం కాదు. దిస్ హ్యాపెండ్ ఆల్‌మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత నేను ఆ బ్రదర్‌ని వాచ్ చేస్తానే ఉన్నా. ఐ ఐ ఐ న్యూ హౌ అప్పుడే నాకు తెలుసు. బట్ ఐ కెనాట్ టెల్ హిమ్ బికాస్ నాకు ఆయనకి అంత యాక్సెస్ లేదు. అంత ఫ్రీడమ్ లేదు. అవతల వ్యక్తికి నాకు అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు నేను వివరించి చెప్పగలను. అప్పుడు హౌ కెన్ యూ స్టార్ట్ ద చర్చ్ బ్రదర్ అని అనేసాను. ఆ గ్రూప్‌లో. వాట్ ఈస్ దేర్ ఐ కెన్ స్టార్ట్ అన్నాడు. హి హాస్ లాట్ ఆఫ్ మనీ. హి హాస్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయన్స్. నాకు మనసులో అనుకున్నాను, విత్ యువర్ ఇన్‌ఫ్లూయన్స్ యూ కాంట్ స్టార్ట్ ద చర్చ్. విత్ యువర్ మనీ యూ కాంట్ స్టార్ట్ ద చర్చ్. విత్ యువర్ రిలేషన్‌షిప్ యూ కాంట్ స్టార్ట్ ద చర్చ్. సంఘాన్ని ఎప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు, దేవుడు కంటిన్యూ చేస్తాడు, దేవుడు ముగిస్తాడు. మనం అందరం పాత్రలమే. పర్పస్ ఏంటి? పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులు. రూపాంతరం చెందాలి. నేను అందుకనే ఇలా మొరటు ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పినా చెప్తా ఉంటాను. ఆ ఎగ్జాంపుల్ నాకెందుకంటే అది నాకు బాగా నచ్చింది. నేను ఎక్కడైనా సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు నేనేం చెప్తానంటే, సంఘం అనేది అది ఒక ఫ్యాక్టరీ. ఒక చక్కెర సంచి అంటే షుగర్ బ్యాగ్స్ అవుట్‌పుట్ కావాలంటే దాని ఇన్‌పుట్ ఏంటి? షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే చెరుకు చెరుకు ఉంది గదా! ఆ చెరుకు ముడి సరుకు. ఆ చెరుకు ఫ్యాక్టరీ లోపలికొస్తుంది. బయటికి పోయేటప్పుడు లారీలో పోయేటప్పుడు ఏమై వెళ్తుంది? అది చక్కెర సంచులుగా బయటికెళ్తుంది. షుగర్ బ్యాగ్స్. సో చర్చ్ ఈస్ ఎ ఫ్యాక్టరీ వేర్ పాపులు లోపలికి ప్రవేశిస్తారు. వాళ్ళు పరిశుద్ధులై బయటికెళ్తారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్తారు? లోకంలోకెళ్తారు. లోకములో నుండి వేరుపరచబడిన సంఘంలో జాయిన్ అయిన తర్వాత, సంఘంలో జరిగే సహవాసం ద్వారా, సంఘంలో జరిగే యాక్టివిటీస్ ద్వారా, సంఘంలో ఒక జరిగే ఇట్ ఈస్ దానికి సంఘానికి ఉన్నటువంటి మెయిన్ పర్పస్ ఏందంటే పరిశుద్ధత, 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 పరిశుద్ధత. అల్టిమేట్ గోల్ ఏందంటే పరిశుద్ధత. నేను వాక్యం బాగా టీచ్ చేయాలి. ఎందుకు? పరిశుద్ధత. డాక్ట్రిన్స్ బాగా టీచ్ చేయాలి. ఎందుకు? పరిశుద్ధత. బాగా ప్రార్థన చేయాలి. ఎందుకు? పరిశుద్ధత. ఇంకా చాలా ఉన్నాయి మనం చూస్తాం. స్టెప్ బై స్టెప్ చూస్తాం. సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మనకి టైం సరిపోకపోతే మనం ప్రైవేట్ క్లాసులు పెట్టుకొనైనా సరే. ఎందుకంటే ఎవ్రీ ఎక్స్‌పోజిటరీ టీచర్ మస్ట్ నో వాట్ చర్చ్ ఈస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే. రోమపత్రికలో అదే అంటాడు పౌలు అడ్రెస్ చేసేటప్పుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడం. మన కాలింగ్ ఎందుకంటే టు బి హోలీ. పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధత. రెండవ క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధత. లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధత. హెవెన్ ఈస్ ద ప్లేస్ పాపులేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ హోలీ. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళు పరిశుద్ధులుగా. మనం ఆల్రెడీ డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు సాంక్టిఫికేషన్ మనం నేర్చుకున్నాం. పొజిషనల్ సాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అండ్ పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. పొజిషనల్ సాంక్టిఫికేషన్ ఏంటి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా చేయబడతారు. బై ఫెయిత్, బై గ్రేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం నేర్చుకున్న పాఠాలు నేర్చుకున్నాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు పరిశుద్ధుడివి అని డిక్లేర్ చేశాడు.
by position. Just because you have accepted the Lord Jesus Christ as your personal savior, you have been declared righteous, and so you have a positional sanctification. మరి ప్రాక్టికల్ sanctification అవ్వాలి కదా, ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుతుంది. సంఘం యొక్క పర్పసే అది. సంఘం యొక్క పర్పసే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. కొరింథులో ఉన్న సంఘము, ఇట్ ఈస్ జియోగ్రఫికల్ అడ్రస్. అది కొరింథులో ఉంటే కొరింథు, లేకపోతే నాంపల్లి ఉంటే నాంపల్లి, విజయవాడ ఉంటే విజయవాడ కూడా చాలా ఉంటాయి అట్లాగా. అదే ఒంగోలు, లేకపోతే మెడ్రాసో, చెన్నైయో, హైదరాబాద్, సికింద్రాబాద్, వాట్ ఎవర్ ఇట్. ఇట్ ఈస్ ఎ జియోగ్రఫికల్ అడ్రస్. ఇట్ ఈస్ ఎ లోకల్ అసెంబ్లీ. కొరింథులో ఉన్న సంఘము క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, దట్ ఈస్ అన్ అడ్రస్, స్పిరిచువల్ అడ్రస్. సభ్యత్వం ఏమన్నా చూచుద్ది? 1 కొరింథీ 12:13. ఆల్రెడీ డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి మనం స్టడీ చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య గురించి మనం చూసాం. అందులో ఏం చూసాము? యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రమైన అంటే ఎవరైనా కానీ, ఏ చదువు ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు శిరసత్వములోనికి ప్రేమ చేత ఏక మనసులో ఒక్క శరీరముగా ఉండడానికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి కనుక బాప్తిసం పొందిన తర్వాత ఒక్క ఆత్మనే పానం చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ 12:13 దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద. ఎప్పుడు జరుగుతుంది? ఏ క్షణమైతే యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా నువ్వు ఎరిగి నీ పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారి రక్తంలో నువ్వు శుద్ధుడు అవుతావో ఆ క్షణమే జరిగిన కార్యం ఇది. 1 కొరింథీ 12:13. నువ్వు అడగకున్నా, నీకు తెలిసినా తెలియకపోయినా దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. యూదులమైనను అంటే ఏ మతమైనా, గ్రీసు దేశస్థులమైనను ఏ దేశమైనా, దాసులమైనను స్వతంత్రమైనను, ఏ ఉద్యోగం ఉన్నా, ఏం చదువుకున్నా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, వట్ ఎవర్ ఎక్సెట్రా వగేరా, మనమందరము ఒక్క శరీరంగా ఉండటకు, ఒక్క సంఘంగా ఉండటకు, అది యూనివర్సల్ చర్చ్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? లోకంలో ఉన్న వారిని వేరుపరుస్తాడు, లోకంలో ఉన్న వారిని పిలుస్తాడు, పిలిచి ఏం చేశాడంటే సంఘంలోనికి. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ బై గ్రేస్. అది జరిగింది ఆటోమేటిక్ గా. నువ్వు సింపుల్ గా ఏం చేయాలంటే యాక్సెప్ట్ ద ట్రూత్. పరిశుద్ధాత్మ యందు, ఒక ఆత్మ ఏందంటే పరిశుద్ధాత్మ యందు, అది సంఘ సభ్యత్వం. మెంబర్షిప్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఏ క్షణమైతే నువ్వు రక్షించబడ్డావో ఆ క్షణంలోనే నీకు ఆల్రెడీ దొరికిపోయింది. యూనివర్సల్ చర్చ్ లో నువ్వు ఆల్రెడీ జాయిన్ అయిపోయావు. అయ్యావు గనుక నీకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘం యొక్క సముదాయం ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఆరోగ్యకరమైన బోధ ఉందో, ఎక్కడైతే మెచ్యూర్డ్ లీడర్షిప్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గర ఒక 4-5 సంఘాలు ఉన్నాయనుకోండి. ఈ 4-5 సంఘాల్లో నేను ఏ సంఘానికి వెళ్ళాలి? మేము జనరల్ గా చెప్పేది ఇదే. మేము స్వార్థకి వెళ్ళినప్పుడు బయట స్వార్థ ప్రకటించి మేము ఏం చేస్తామంటే, మీరు దగ్గర ఉన్నటువంటి లోకల్ అసెంబ్లీకి మీరు వెళ్ళండి అని వాళ్ళకి రికమెండ్ చేస్తాం. కొంతమంది అడుగుతారు, మరి ఏ చర్చికి వెళ్ళాలో మాకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్ టెస్ట్, ఆరోగ్యకరమైన బోధ, సౌండ్ డాక్ట్రినల్ చర్చ్. నీకు ఎలా తెలుస్తుంది సౌండ్ డాక్ట్రిన్? వాళ్ళు ఫెయిత్ స్టేట్మెంట్ పెట్టాలి. ప్రతి సంఘంలో ఏం చేయాలంటే, మేము ఇది నమ్ముతాము, మేము వి బిలీవ్ ట్రినిటీ, గాడ్ ఆఫ్ ద ట్రినిటీ, వి బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్, వి బిలీవ్ ద వర్క్ ఆఫ్ రిడమ్షన్, యేసుక్రీస్తు వారి శిలువలో చేసిన రక్షణకాన్ని మేము నమ్ముతాము, విశ్వాసం ద్వారా, కృపచేత, క్రియల ద్వారా కాదు. అదే మన రోమన్ క్యాథలిక్ కి ప్రొటెస్టెంట్స్ ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఈ ఫెయిత్ స్టేట్మెంట్ ఏం చేయాలంటే ప్రతి సంఘంలో వాళ్ళు ఒక చోట హ్యాంగ్ చేయాలి. లేదా కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే పాటల బుక్ బ్యాక్ సైడ్ అంటిస్తారు వాళ్ళు. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, నేను ఈ సంఘంలో సహవాసం చేయాలా వద్దా అనుకున్నప్పుడు, అతను వచ్చిన తర్వాత అక్కడ డెస్క్ లోనో అక్కడ పెడతారు పాటల బుక్. వెనక్కి తిరిగి చూస్తే ఫెయిత్ స్టేట్మెంట్, దిస్ ఇస్ వాట్ వి బిలీవ్ అన్నప్పుడు ఆ సంఘంలో ఆరోగ్యకరమైన బోధ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని సంఘాల్లో నాయకులకు ఫెయిత్ స్టేట్మెంట్ అంటే కూడా తెలియదు. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? బట్ దిస్ ఇస్ ద ప్రొసీజర్. అప్పుడు ఫెయిత్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఓకే, వెరీ గుడ్, ఫెయిత్ స్టేట్మెంట్ బాగానే ఉంది, ఆరోగ్యకరమైన ఉంది. నువ్వు కొత్తగా రక్షించబడ్డావు, నీకు ఎలా తెలుసుకోవాలి మరి, యూ షుడ్ నో. లేదా నీకు ఏం తెలియదు, నువ్వు కొంతకాలం వెళ్తావు, వెళ్ళిన తర్వాత నీకే అర్థమవుతుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ విల్ టెల్ యూ. మీకు ఆ సమాధానం వస్తుంది, కన్విక్షన్స్ వస్తాయి, లేకపోతే యూ విల్ బి రెస్ట్లెస్. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. సంఘములో సభ్యత్వము పరిశుద్ధాత్మ దేవుని కార్యము. స్థానిక సంఘము
సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్. సంఘము ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు నాడు స్టార్ట్ అయింది. కొంతమంది భక్తులు ఏమంటారంటే అసలు ఆదికాండము ఆదాము అవ్వల దగ్గర నుండే సంఘం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే సంఘం అంటే ఏమిటి? ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డిస్ప్లే అవుతుందో అది దేవుని మందిరం. అంటే దేవుడు నివసిస్తాడు. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో దట్ ఈస్ ద చర్చ్. అంటే మొట్టమొదటి చర్చ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయంలో. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తములో విమోచించబడిన బిడ్డల మధ్యలో స్టార్ట్ అయింది. ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పిలిచి ఇశ్రాయేలీయులని ఒక గుంపుగా చేశాడు. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టిమెంట్ చర్చ్. న్యూ టెస్టిమెంట్ చర్చ్ యేసుక్రీస్తు శిరస్సుగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక సంఘాన్ని కట్టాడు. కానీ న్యూ టెస్టిమెంట్ చర్చ్ అయినప్పుడు ఏమైంది? యూదులు అన్యులు అందరు కలిశారు. సో ఆ అండర్స్టాండింగ్ మనం కలిగి ఉండడం బెటర్. సంఘము పెంతెకొస్తు న్యూ టెస్టిమెంట్ చర్చ్ అనేది సంఘము పెంతెకొస్తు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎప్పుడు దాకా ఉంటుంది? ర్యాప్చర్ అంటే మళ్ళీ ఇది మన ఎస్కటాలజీ గురించి స్టడీ చేసేటప్పుడు దేర్ ఆర్ 4 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. ఇంకా కేటగిరికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ర్యాప్చర్ నమ్ముతారు, కొంతమంది ర్యాప్చర్ నమ్మరు. బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ సెకండ్ టైం. దట్ ఈస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బిలీవ్. ఎందుకంటే బైబిల్లో చెప్తున్న సత్యం. ఒకవేళ ఎవరైతే డిస్పెన్సేషనలిజం అని ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాప్చర్ ఉంది అని అంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి మాట. ఒకవేళ కనుక మీరు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ నుంచి మీకు డిఫరెంట్ మనం ఎస్కటాలజీ వచ్చినప్పుడు బాగా స్టడీ చేస్తాం దాని గురించి. దీని గురించి ఏమైనా ప్రశ్న ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. సంఘము ఎత్తబడుతుందా లేదా అది కూడా దెర్ ఇస్ అ క్వశ్చన్. కొంతమంది దాన్ని కూడా నమ్మరు. ఏది గ్యారంటీ నమ్ముతారంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తాడు. అది 100% ట్రూ. ఎందుకంటే ఎవరి పాయింట్లు వాళ్ళకు ఉన్నాయి. మనం దాని గురించి మనం వాదోపవాదాలు పెట్టుకోవడం అనవసరం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు ఆ కన్విక్షన్స్ ఏ లెవెల్లో వస్తాయో ఆ లెవెల్లో మనం అండర్స్టాండింగ్ మన మట్టుకు మనం పెట్టుకుంటాం. వెన్ we preach what we have properly convinced. వాక్యం చెప్పేటప్పుడు వాక్యంలో వెలుగు స్పష్టత ఏదైతే ఉందో వాటిని మనం చెప్తాము. మిగిలిన వాటిలో ఏం చెప్తామంటే నేను ఇలా నమ్ముతున్నానండి, నేను ఇలా అనుకుంటున్నానండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అంతేగాని జస్ట్ ఇదివరకు నాకు తెలియనప్పుడు జస్ట్ 1 వ్యూ మాత్రమే ప్రకటించి మిగిలిన చెప్పకుండా మనం కన్ఫ్యూజన్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సంఘము పెంతెకొస్తు స్టార్ట్ అయింది. ఎప్పటిదాకా ఉంటుంది? యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు అని చెప్పడం చాలా సేఫ్. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనము ఇండివిజువల్ బిలీవర్స్ యొక్క కాంటెక్స్ట్ లో రాయబడింది. ఎందుకంటే 1 కొరింథీ 3:16లో కూడా ఇదే మాట రాయబడింది. ఆ కాంటెక్స్ట్ వేరే, ఈ కాంటెక్స్ట్ వేరే. 1 కొరింథీ 6:19లో చెప్పబడిన మాట ఇట్ ఈస్ ఆఫ్ ఇండివిజువల్ బిలీవర్. రక్షణ పొందిన క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయంలో నివాసం చేస్తాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? ఎరుగుదుము అని మనం చెప్పాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తున్నప్పుడు కీర్తన 16:11 ఏముంది? ఇన్ యువర్ ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అందుకనే రక్షణ ఆనందం అన్నారు. పేతురు 1వ అధ్యాయం అంటాడు రక్షణ ఆనందం. ఏంటో వచ్చింది రక్షణ ఆనందం? పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చాడు. ఆయన నా హృదయం రాకమునుపు ఏం చేశాడు? నా హృదయాన్ని యేసు రక్తం చేత శుద్ధి చేశాడు. దోషారోపణ వేసే మనస్సాక్షి తీసివేశాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆ దేవుని సన్నిధి నాలో ఉంది కనుక రక్షణ ఆనందం. అందుకనే రక్షణ ఆనందము అది ఎవరు దొంగిలించలేరు. అది ప్రపంచంలో ఎవ్వరు నోబడి కెన్ స్టీల్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఒక వ్యక్తి అందుకనే ఒక వ్యక్తికి తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దుఃఖము రావడం నార్మలే. బట్ హీ కెనాట్ షేక్ ఆల్ హిస్ సెన్సెస్ అన్ని ప్యారలైజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వచ్చింది అనుకోండి. COVID-19 వచ్చినప్పుడు గిలగిల కొట్టుకున్నాం అనుకో, అన్యుడికి నీకు తేడా ఏంటి? రక్షణ పొందిన విశ్వాసి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరణ భయము తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడట. కాబట్టి మరణం అనేది ఒక విశ్వాసికి ప్రమోషన్. వాడు ఏమంటాడంటే హీ విల్ వెయిట్. ఎస్, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఏం చేస్తారంటే
ఈజ్ అ ప్రమోషన్ అని హీ వెల్కమ్స్. అదే అన్యుడు, దేవుని ఎరగని వాడు, లేక రక్షణ లేనివాడు, యేసుప్రభు ఎవరో తెలియదు, వాళ్ళకి మాత్రం గిలగిలు కొట్టుకుంటారు. మరి రక్షణ పొందిన విశ్వాసికి వాళ్ళకి తేడా ఏంటంటే, రక్షణ పొందిన విశ్వాసి రక్షణ ఆనందం ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరైనా అలా గిలగిల కొట్టుకుంటే వీ హావ్ టు క్వశ్చన్ ద ఫండమెంటల్ సాల్వేషన్. కొన్నిసార్లు రక్షణ పొంది ఉంటారు కానీ రక్షణ నిశ్చయిత ఉండదు, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉండదు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే రక్షణ ఉందా లేదా అని కరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ చేసి మనం తీసుకోవాలి. దాన్ని మారు మనస్సుకు తగిన ఫలములు అంటారు. మారు మనసు తగిన ఫలం, మారు మనసు తగిన ఫలంలో కొన్ని ఉన్నాయి. అవి కనుక లేకపోతే సువార్త చెప్తాం. మారు మనసు పొంది ఉంటే నిశ్చయత, ఆ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి మాట్లాడి ఆ వ్యక్తిని కరెక్ట్ గా గైడ్ చేస్తే రక్షణ ఆనందం ఉన్నవాడు ఎప్పుడు కదల్చబడు. దట్స్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్? A deep heart knowledge of the presence of God. It is true because Bible says it is true because that is my experience. That is the experience of everybody, individual, either man or woman. రెండవ భాగం 1 కొరింథీ 3:16. మీరు దేవుని, అక్కడ మీరంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన విశ్వాసుల సముదాయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అది స్థానిక సంఘం, స్థానిక సంఘము. అది కొరింథీలో రాయబడిన మాట కాబట్టి కొరింథీని బ్రాకెట్ లో పెట్టాను. ఏ గ్రూప్ ఆఫ్ బార్న్ అగైన్ ఫ్యామిలీస్ బికమ్ అ లోకల్ చర్చ్, ఫ్యామిలీ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 6:19 ఇండివిజువల్ బిలీవర్. 1 కొరింథీ 3:16 ఇట్ ఈస్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ ది లోకల్ చర్చ్. కాబట్టి ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలియక, నాకు కూడా తెలియక బిగినింగ్ లో ఏం చేసామనంటే 2 వర్సెస్ ఒకే కాంటెక్స్ట్ లో చెప్పేవాడు. అందుకనే వాక్యాన్ని చెప్పక మునుపు బాగా స్టడీ చేయాలి. ఏదో తెలిసిన 4 పాయింట్లు పట్టుకొని అది అలాగే కాకుండా ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు స్టడీ, ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు స్టడీ. సో అట్లీస్ట్ వాట్ ఈస్ చర్చ్ అనేది మనం నేర్చుకున్నాం. రెండవది, హౌ టు అండర్స్టాండ్ చర్చ్. సంఘాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్లో సంఘం అర్థం చేసుకోవడానికి ఏవైనా సూచనలు ఉన్నాయా? సంఘాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో దేవుడు మనకి ఏమైనా పెట్టాడా? సింబల్స్ ఆఫ్ ద చర్చ్. బైబిల్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో కొన్ని సింబల్స్ పెట్టాడు. సింబల్స్ అంటే మీకు తెలుసు కదా, లెఫ్ట్ టర్న్ తీసుకోకూడదు, పార్కింగ్ చేయకూడదు, హై వోల్టేజ్ ఉంది, డేంజర్. ఇవి పెట్టగానే రైటింగ్ లో రాయాల్సిన పనుల చూడడానికి తెలుసు, ఇదేమో దిస్ ఇస్ అ టాగల్ స్విచ్, ఆన్ గానీ ఆఫ్ గానీ అవుతుంది అనే దానికి సిగ్నల్. అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, యూ టర్న్ చేయడానికి వీలు లేదు, లెఫ్ట్ టర్న్ చేయడానికి వీలు లేదు, అక్కడ స్కూల్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు స్లోగా వెళ్ళాలి. దీస్ ఆర్ ఆల్ ది సింబల్స్. మనం హైవేలో మనం వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయింది లేక డీజిల్ అయిపోయింది, ఎట్లా అంటే ఒక సింబల్ పెడతాడు. ఒక 10 కిలోమీటర్స్ లో 5 కిలోమీటర్స్ లో మీకు పెట్రోల్ పంప్ ఉంటుంది. ఆ సింబల్ కోసం చూసుకుంటూ పోతాం. ఆ సింబల్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఏ పెట్రోల్ పంప్. ఆ సింబల్ దగ్గర చిన్న ఇండికేషన్ ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు దాడుతారు అనే సింబల్ పెట్టారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్, ఆ సింబల్లో చెప్పబడిన మీనింగ్ ఉండదు. ఆ సింబల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. అలాగే సంఘానికి 3 సింబల్స్ ఇచ్చాడు బైబిల్లో. మొదటిది శరీరము, రెండవది మందిరము, మూడవది వధువు. బైబిల్లో ఈ 3 సింబల్స్ కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు సంఘం అంటే ఏంటో ఒక పిక్చర్ మనకు వస్తుంది. ఆ పిక్చర్ మనకు రావటమే కాకుండా ఆ సంఘంలో నా పాత్ర ఏంటి, నా పోర్షన్ ఏంటి, నా 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 రెస్పాన్సిబిలిటీ ఏంటి, అలాగే దేవుడు నన్ను సంఘంలో ఎక్కడ పెట్టాడు, నన్ను ఏం చేయమంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ 3 మనం క్లుప్తంగా స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు మనకి సంఘం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. మొదటిది శరీరము. శరీరం గురించి స్టడీ చేసినప్పుడు మొట్టమొదట మనం స్టార్ట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బయోలాజికల్ ఎంటిటీ. బయో అంటే లైఫ్, బయోలాజికల్ ఎంటిటీ. దెర్ ఈస్ సమ్ లైఫ్. ఒక శరీరంలో లైఫ్ అనేది ప్రసరిస్తుంది. మనము కనుక కొంచెము ఫిజియాలజీ కానీ లేక కొన్ని బాడీ గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కనుక మనం స్టడీ చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ సైకిల్స్. బ్లడ్ సైకిల్ వేరే,
ఆక్సిజన్ సైకిల్ వేరే. అసలు శరీరాన్ని గురించి స్టడీ చేసినప్పుడు మైండ్ బాగ్లింగ్. అసలు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత అద్భుతకరుడో మనకు అర్థం కావాలంటే శరీరాన్ని గురించి స్టడీ చేయాలి. అసలు మీకు తెలుసా ఒక తంబులో ఎన్ని నర్వ్స్ టెర్మినేట్ అయి ఉన్నాయో? చాలా ఆశ్చర్యం. ఒక కన్ను దేవుడు డిజైన్ చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న ఎన్ని పవర్ఫుల్ కెమెరాస్ తో పోల్చినా కూడా నథింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ ది ఐ. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే డాక్టర్ కోటేశ్వరరావు గారి భార్య సిస్టర్ గీతాంజలి, షీఈ్ ఐ సర్జన్. యూ టాక్ టు హర్ ఎప్పుడైనా. బిజీగా ఉంటారులే, మీకు దొరకరు ఎప్పుడైనా. అసలు మైండ్ బాగ్లింగ్. శరీరం అనేది ఇట్ ఈస్ అ బయోలాజికల్ ఎంటిటీ. అక్కడ నుంచి మనం స్టార్ట్ పెట్టాలి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 కొరింథీ 12:12. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. శరీరం ఒకటే కానీ అవయవాలు చాలా ఉన్నాయి. శరీరము ఏకమైనను అవయవాలు చాలా ఉన్నాయి. ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తు ఉన్నాడు. మరలా చదవండి 12వ. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగినదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తున్నాడు. ఒక్క శరీరము, అవయవాలు చాలా ఉన్నాయి. అవయవాలు చాలా ఉన్నా కానీ శరీరం మాత్రం ఒకటే. బయటికి కనబడే అవయవాలు చాలా ఉన్నాయి. బయటికి కనబడకుండా శరీరంలో దాగి ఉన్న అవయవాలు చాలా ఉన్నాయి. కిడ్నీస్ కనబడుతుందా? కనబడదు. కానీ కిడ్నీస్ దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు కిడ్నీ విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ మా కజిన్ కోసం ప్రేయర్ చేస్తున్నాం, అనిల్ కుమార్ కోసం. 2 కిడ్నీలు పోయినాయి. నవ్ హీఈస్ వారానికి 3 సార్లు తను డయాలసిస్ చేసుకోవాలి. ఆ పెయిన్, ఆ ప్రాసెస్ నవ్ హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్. దాని సైజ్ చూస్తే ఆశ్చర్యపోతాం ఎంత పని చేస్తుందో. నవ్ ఐఎమ్ 63 years old. How these 63 years restlessly they are working. So we need to profusely thank God and praise God for that. Normally we take it granted. దేవుడు మన జీవితంలో మన కోసం చేస్తున్న కార్యాలు విచిత్రమైనవి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తున్నాడు. 13వ. యూదులమైనను హెల్లేనీయులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతమి. ఒకసారి 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని? జీవజలాన్ని నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ లివింగ్ వాటర్. నేను జీవాహారమై ఉన్నాను. ఆ జీవాహారము, జీవజలం ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఇట్ గివ్స్ మీ టు కంటిన్యూ టు లివ్. నేను బతకాలంటే నాకు జీవజలం కావాలి. నేను బతకాలంటే నాకు జీవాహారం కావాలి. అది ఎవరిస్తారు? యేసుక్రీస్తు ఇస్తారు. అది సంఘంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి, ఒక విచిత్రమైన రూపాంతరం కలిగించే కార్యం ఏంటంటే, ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందాము. అది ఒక్కసారి జరుగుతుంది, మాటికి రిపీట్ అవ్వదు. ఒక్కసారి సంఘంగా చేర్చిన తర్వాత దట్స్ ఇట్. యూ హ్యావ్ టు బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చర్చ్. అయితే అక్కడేం చేయాలి? ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతమే. దాట్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఆ కృపావరం కలిగినటువంటి ఆ వ్యక్తులను సంఘంలో పెట్టి వారు దాన్ని ప్రజ్వలింపజేసినప్పుడు ఆయన కాపరిగా మనం అందరం గొర్రెలుగా ఆ జీవజలం ఎదుట సేద తీర్చబడి మనం పోషించబడతాము. అది సంఘం యొక్క బాధ్యత. ఆల్రెడీ మనం చూసాం. 1 కొరింథీ 12:13. అది ఆత్మ బాప్తిస్మము. ఒక వ్యక్తి సంఘములో చేర్చబడే ప్రక్రియ. దాని గురించి ఇది వరకు కూడా మనం చాలా సార్లు స్టడీ చేశాం. 15వ. ఇప్పుడు మనం కొంచెం నెమ్మదిగా మనం చూసుకుంటూ మనం వెళ్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తాం. 1 కొరింథీ 12:15. నేను చెయ్యి కాను గనక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. నేను చెయ్యి కాను అని ఎవరు చెప్తున్నారు? చెయ్యి చెప్తుంది. నేను చెయ్యి కాను అంటే శరీరంలో ఏముంది? చెయ్యి ఉంది. శరీరంలో చెయ్యి ఉంది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని
పాదము చెప్పినంత మాత్రాన, అంటే ఇంకొక భాగం ఉంది పాదం. ఇవన్నీ మనకు తెలుసు, బట్ స్టిల్ వాక్యంలో ఉన్నట్టుగా పెట్టాను. 15వ వచనంలో ముందు చెయ్యి అన్నాడు. 15వ వచనంలో రెండో భాగంలో పాదం గురించి రాశాను. 16వ వచనం, మరియు నేను కన్ను కాను కనుక శరీరములోని దాను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మన 16వ వచనంలో రెండు భాగాల గురించి మాట్లాడాడు. ఒకటేంటి కన్ను, రెండవది ఏంటి చెవి. నేను అక్కడే పీపీటీ మీద పెట్టాను. 15వ వచనంలో చెయ్యి, 12వ భాగంలో పాదము, 16వ వచనం మొదటి భాగం కన్ను, 16వ వచనం రెండవ భాగం చెవి. 17వ వచనం, శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ అంటే వింటాం, దేంతో వింటాం మనం? చెవితో వింటాం. అందుకని చెవిని పెట్టా అక్కడ. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ అంటే చెవి కూడా పెట్టాడు. చెవి అని పెట్టాను అక్కడ. ఇక్కడ చెవి అని రాయబడలేదు. దట్ ఈస్ ఆబ్వియస్, దట్ ఈస్ ఇన్ఫరెన్స్. అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? వాసన చూసేది ఏంటి? ముక్కు కదా, అందుకని ముక్కను పెట్టా. ఇప్పుడు శరీరంలోని భాగాలు పౌలు కొన్ని మన ముందు పెట్టాడు, ఇంకా మిగిలిన పెట్టలా. ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. మిగిలి ఏముంది? అది చిన్న పిల్లలకి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో ఇవన్నీ వాళ్ళు నేర్పుతారు. ఇప్పుడు శరీరంలో భాగాలు ఉన్నాయి. ఏమి భాగం ఉంది? చెయ్యి అన్నాడు, పాదం అన్నాడు, కన్ను అన్నాడు, చెవి అన్నాడు, ముక్కు అన్నాడు. అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్న భాగాలన్నీ చేతులేనా? కాదు. శరీరంలో ఉన్న భాగాలన్నీ పాదమేనా? కాదు. శరీరంలో ఉన్న భాగాలన్నీ కన్నా? కాదు. శరీరంలోని భాగాలన్నీ చెవా? కాదు. శరీరంలోని భాగాలన్నీ ముఖ? కాదు. అయితే శరీరానికి దేవుడు ఒక మంచి ఆర్కిటెక్ట్ లాగా శరీరాన్ని డిజైన్ చేసినప్పుడు ఆయన ఒక ముక్కుంటే చాలు అనుకున్నాడు. ఒక ముక్కుంటే చాలు అన్నాడు. ఒక నాలుక ఉంటే చాలు అన్నాడు. 2 నాలుకలు పెట్టి ఏమైపోయిండదో. ఇప్పటికే ఒక నాలుక చిచ్చు పెట్టి, అగ్ని పెట్టి, కొంపలు సంఘాలు నాశనం అయిపోతా ఉన్నాయి. అందుకని ఒక నాలుక చాలా అనుకున్నాడు. కానీ కళ్ళు మాత్రం 2 పెట్టాడు. స్టీరియో, ఒకటి పోతే ఒకటి ఉంటుందండి. ఆ హాట్ స్టాండ్ బై, మేము కమ్యూనికేషన్ ఇంజనీర్ గా మేము చదువుకుంటప్పుడు, లేకపోతే మా డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ లో మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. హాట్ స్టాండ్ బై. ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ గా మాకు సాఫ్ట్వేర్ లో ఏం చేస్తారంటే 2 కాపీస్ ఉంటాయి. కాపీ 0, కాపీ 1 అంటాం. ఒక వ్యక్తి ఏ నుండి బికి కాన్వర్ చేసినప్పుడు ఆ వ్యక్తి కాన్వర్జేషన్ 2 సైమల్టేనియస్ రూట్స్ లో వెళ్తా ఉంటుంది. కాపీ 0, కాపీ 1. ఏదైనా డిస్టర్బెన్స్ తో కాపీ 0 కనుక ఫెయిల్ అయింది అనుకోండి, వెంటనే కాపీ 1 విల్ టేక్ ఓవర్. అసలు ఎవరికి అర్థం కాదు ఇది ఫెయిల్ అయింది, ఇది టేక్ ఓవర్ అయింది అని. ఎందుకంటే మన ఈఆర్ డిజైన్ చేసినప్పుడు ఒక పర్టికులర్ సెటప్ లో చేశారు. ఆ సబ్జెక్ట్ ఇక్కడ నేను మాట్లాడడానికి కాదు, మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, నీవు శరీరములో చెయ్యిగా ఉండాలని పెట్టే చెయ్యిగానే ఉండు. ఒకవేళ దేవుడు నిన్ను పాదముగా ఉండాలని పాదముగా పెడితే పాదముగానే ఉండు. ఒకవేళ దేవుడు నిన్ను కన్నుగా పెట్టాడంటే కన్నుగా ఉండు. ఎందుకంటే శిరస్సు కదా, ఈ శిరస్సులోని పార్ట్స్ వేరే. అంటే నాయకత్వంలోని భాగాలు. నాయకత్వంలోని భాగం కన్ను, నాయకత్వంలోని భాగం చెవి, నాయకత్వంలోని భాగం ముక్కు. ఓకే. సో ఈ శరీరంలోని చెయ్యి ఉందనుకోండి, చెయ్యి నాయకత్వం కాదు, నాయకుల లిస్టు లేదు. పాదము నాయకుల లిస్టు లేదు. మరి ఇంత పొడుగు ఉంటుంది కదా, ఉంటే ఉండొచ్చులే. నా చేతిలో అన్ని పనులన్నీ నేనే చేస్తే చేస్తుండొచ్చు, బట్ స్టిల్ యువర్ నాట్ ఎ లీడర్. సంఘములో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్ర పోషించమని ఒక్కొక్క భాగంగా పెట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి నేను చెయ్యా, లేక నేను పాదమా, లేక కన్నా, లేక నేను ముక్క, నేను చెవ్యా అనేది we need to examine ourselves. దానికి ఇంకా మీకు ముందు పోయే కొద్దీ ఒక్కొక్క విషయంలో ఫెలోషిప్ దగ్గర వచ్చినప్పుడు ఆ విషయాలు మీకు బాగా చెప్తాను. ఇక్కడ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. 18వ వచనం, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఒకవేళ దేవుడు నిన్ను ముక్కుగా పెట్టాడంటే ముక్కు పనే చేస్తుంది. చిన్నప్పుడు స్టోరీ మీకు గుర్తుంది లేదు, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఏం చేసిందట, ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. కుక్క ఉంది కానీ కుక్క మరగట్లా, ఈ పక్కల గాడిద ఉంది చూస్తున్నాడు. దానికి కోపం వస్తున్నాడు. అరే నీ పని, నువ్వు కుక్కవు కదా, నువ్వు కుక్కగా నువ్వు దొంగొచ్చం నువ్వు మరగాలి కదా అంటే అది మరగట్లేదు. ఇప్పుడు కన్ను చేయవలసిన పని కన్ను చేయకపోతే ఆల్టర్నేట్ హార్ట్ స్టాండ్ బైగా చెవి కన్ను పని చేస్తుందా? చేయదు.
ముక్కు పని చేయకపోతే ముక్కు చేసే పని చెవి చేస్తుందా? చెయ్యదు. ఇప్పుడు పాదము చేసే పని చేయి చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఆ మనిషిని జంతువు అనాలా, మనిషి అనాలా? పాదానికి మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. మరి 2 చేతులు కూడా కాళ్ళు చేసే పని చేయాలని చెప్పి అది కూడా కాళ్ళలాగా పనిచేసినప్పుడు మనిషికి ఎన్ని కాళ్ళు అవుతాయి? 4 కాళ్ళు. అందుకనే మనిషి మనిషిగా ప్రవర్తించకుండా జంతువులాగా ప్రవర్తిస్తుంటాడు. సంఘాల్లో జరిగే కన్ఫ్యూషన్ ఇదే. సంఘంలో ఒక నాయకుడి పాత్ర ఏంటంటే, ఎవరెవరు దేవుడు ఎలాగ పెట్టాడో ఆ పాత్ర వాళ్ళు పోషించేలాగా నాయకుడు ఏం చేయాలంటే ఆ విధంగా సంఘాన్ని నడిపించాలి. పాఠం అర్థమైందండి? ఒక సంఘ నాయకుడు, సంఘ కాపరి అంటే ఏదో వాక్యం చెప్పాను ఆ పని అయిపోయిందంటే కుదరదు. వాక్యం నువ్వు కాకుండా 10 మందిని పిలిపించి చెప్పియచ్చు. ఎంతో మంది నాకు తెలుసు సంఘ నాయకులుగా ఉంటారు. వాళ్ళకి వాక్యం చెప్పే కృపావరం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం చెప్పే కృపావరం వారిని పిలిపించి సంఘాన్ని బాగా పోషిస్తారు. అద్భుతంగా నడిపిస్తారు సంఘాన్ని. నువ్వు చెయ్యిగా ఉన్నావా? నువ్వు పాదంగా ఉన్నావా? నువ్వు కన్నుగా ఉన్నావా? నువ్వు చెవిగా ఉన్నావా? నువ్వు ముక్కుగా ఉన్నావా? వి నీడ్ టు నో. అయితే దేవుడు ఏం చేశాడు? ఎవరు చెవిగా ఉంటే బాగుంటుంది, ఎవరు కన్నుగా ఉంటే బాగుంటుంది, ఎవరు పాదంగా ఉంటే బాగుంటుంది, ఎవరు ముక్కుగా ఉంటే బాగుంటుందని దేవుడు జగత్తు పునాది వేయబడుకునిపై క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికలో కనుక నువ్వు కరెక్ట్ గా ఫిట్ అయ్యి అదే నేపథ్యంలో పోతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 18వ వచనం, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరం వచ్చింది. గాడ్ నెవర్ మేక్స్ అ మిస్టేక్. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ అ పర్ఫెక్ట్ గాడ్. 100% పర్ఫెక్ట్. పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు. నో వన్ కెన్ ఫైండ్ fault with God. No one can question God. So if you know God of the Bible, you will fit into the framework of God and take your responsibility. Do it till you die. అధిక ప్రసంగం వద్దు. నథింగ్ మోర్, నథింగ్ లెస్. దేవుడు నిన్ను ఎలా పిలిచాడు? దేవుడిని సంఘంలో ఏ పాత్ర పోషించమన్నాడు? ఆ పాత్ర నువ్వు పోషించుకుంటూ రావాలి. ఎఫెసీ 4, ఆయన శిరస్సై ఉన్నాడు. ఈజ్ ద గవర్నర్. ఆయన శిరస్సై ఉన్నాడు. 1 కొరింథీ 12:17, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. 12:15, నేను చెయ్యి కాను గనుక శరీరములోని దాను కానని పాదము చెప్పినంత మాత్రాన. అంటే అర్థమవుతుంది, దే ఆర్ ట్రైయింగ్ టు విత్డ్రా. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానును కాను అని పాదం చెప్తుందట. అయినంత మాత్రాన కాకుండా పోతుందా? ఇక్కడ ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుడు నిన్ను ఏమై పెట్టి ఉన్నాడో నువ్వు అదే చెయ్యి. డోంట్ విత్డ్రా. నాకు ఇది లేదు, అది లేదు, నేను అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, ఇదైతే నేను బాగా చేస్తాను. లేదు. నువ్వు పుట్టంగానే ఓ స్త్రీగా పుట్టావు. నువ్వు పుట్టగానే ఓ పురుషుడిగా పుట్టావు. సో దేవుడు ఫండమెంటల్ గా పుట్టే వెంటనే దేవుడు కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఏంటి? పిల్లల్ని మేమే కనాలా, మీరు కూడా కనండి అనడానికి వీల్లేదు. దేవుడు నీకు ఒక గొప్ప భాగ్యం, ఒక తల్లిగా ఉండే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్. ఎ మ్యాన్ కెనాట్ డూ దట్. దేవుడికి అది పెట్టలేదు. దేవుడు పెట్టినప్పుడు హౌ కెన్ యూ డిమాండ్ దట్? డోంట్ డూ దట్. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన. అంటే దేవుడు ఎవరికి ఏ రోల్ ఇస్తాడో ఆ రోల్ హ్యాపీగా యాక్సెప్ట్ చేసి, ఎస్ లార్డ్, ఇన్ యువర్ విజ్డమ్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ యూ వాంటెడ్ మీ టు బి లైక్ దిస్. ఎస్, ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్. 15వ వచనం, నో విత్ డ్రాయల్స్. నువ్వు వెనక 16వ వచనం, నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రం. చెవి ఏముంటుంది? ఏంటి? కన్నుకి అంత అటెన్షనా? కన్నుకి అంత ఇంపార్టెన్సా? అందరూ ఆ కన్నే చూస్తారు. నా 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 చెవిని ఎవరు చూడరు? ఏంటిది ఎంత చాటలాగా ఉంటది? నాట్ నెసెసరీ. దేవుడు నిన్ను చెవిగా పెట్టాడు, చెవిగా ఉండు. దేవుడు నిన్ను కన్నుగా పెట్టాడు, చెవి కన్నును చూసి అతిశయపడద్దు, పాదము చేయిని చూసి అతిశయపడద్దు. దేవుడు ఇన్ హిస్ విజ్డమ్ నువ్వు ఇలా ఉండమన్నాడు, నువ్వు అలాగే ఉండు. నో విత్ డ్రాయల్స్. సెకండ్ పాయింట్, నో విత్ డ్రాయల్స్. తర్వాత పాఠం 20-21 వచ్చినప్పుడు, కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. సెకండ్ లెవెల్ ఏంటంటే, నోబడి షుడ్ రిజెక్ట్ అదర్స్.
కన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు అక్కర్లేదు అని నేనే మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేయలేవు. నువ్వు కన్నుగా కన్ను పాత్ర మాత్రమే పోషించగలవు. ఎందుకంటే నీవు తయారు చేయబడినప్పుడు నీలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ, నీలో ఉన్న కెపబిలిటీస్ కానీ ఆ వర్క్ మాత్రమే చేయగలవు. అంతేగాని నువ్వు వేరే పని చేయలేవు. నువ్వు చేసే పని కన్ను చేయలేదు. కాబట్టి కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పడానికి లేదు. సో నో రిజెక్షన్స్, నో విత్‌డ్రాయల్స్, నో రిజెక్షన్స్. అది రెండో పాఠం. ఇప్పుడు 22వ వచనంలో ఒక మంచి మాట చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 22వ వచనం. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో మరి ఏవి బలహీనులుగా కనపడునో అవి మరి అవశ్యములే. మొదటిది బలహీనమైనవి అన్నాడు. దాని డయామెట్రిక్లీ ఆపోజిట్ ఏమి? బలమైనవి మనం వేసేసుకోవచ్చు. బలమైనవి. మొదటిది బలహీనమైనవి, రెండవది బలమైనవి. ఆబ్వియస్ ఇన్ఫరెన్స్. శరీరం యొక్క అవయవములలో మరి ఏవి బలహీనముగా కనపడనో అవి మరి అవశ్యములు. 23 శరీరంలో ఏ అవయవములలో ఘనత లేనివనే తలంతుమో, అంటే ఘనత లేనివి ఘనత గలవి, ఘనమైనవి. 3 ఘనత లేనివి, ఆ తర్వాత ఘనమైనవి. శరీరములో ఏ అవయవములలో ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలదు. సో సౌందర్యం ఉన్నవి, సౌందర్యం లేనివి లెక్కలేసుకోండి. అంటే శరీరములో దేవుడు పెట్టినటువంటి భాగాలను బట్టి మనకు ఒక సంఘాన్ని గురించిన ఒక అవగాహన మనకు కలుగుతుంది. అంటే సంఘంలో బలహీనమైన వ్యక్తులు ఉంటారు, సంఘంలో బలమైన వ్యక్తులు ఉంటారు. సంఘంలో ఘనత లేని వ్యక్తులు ఉంటారు, సంఘంలో ఘనత కలిగిన వ్యక్తులు ఉంటారు. సంఘంలో సౌందర్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు, సంఘంలో సౌందర్యం లేని వ్యక్తులు ఉంటారు. ఆ తర్వాత 24, 25 సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేశాడు. సో తక్కువైనవి ఎక్కువైనవి మొత్తం ఎన్ని కేటగిరీస్ అయినాయి? 8 కేటగిరీస్ అయినాయి. బలహీనమైనవి బలమైనవి, ఘనత లేనివి ఘనమైనవి, సౌందర్యములు గలవి సౌందర్యం లేనివి, తక్కువైనది ఎక్కువైనది. ఎవరు పెట్టారు ఇది? దేవుడే పెట్టాడు. అలా దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? బలహీనమైనవి బలమైన వాటి వైపు చూడాలి, బలమైనవి బలహీనమైన వాటి వైపు చూడాలి. చివరికి ఇద్దరేమవ్వాలి? బ్యాలెన్స్ అవ్వాలి. ఘనత లేనివి ఘనమైనవి ఇద్దరు ఒకరినొకరు సహవాసం చేస్తున్నప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ అవుతారు. సౌందర్యం ఉన్నవి సౌందర్యం లేనివి వారు ఇరువురు సంఘంలో కలిసినప్పుడు బ్యాలెన్స్ అవుతారు. తక్కువైనవి ఎక్కువైనవి రెండు కలిసినప్పుడు బ్యాలెన్స్ అవుతారు. అది కట్టబడ్డం అంటే. నా సంఘాన్ని నేను కడతానన్నాడు. నా సంఘాన్ని కట్టే పనిలో ఇటువంటి పాత్రను దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకొని సంఘములు పెట్టి అబ్బాయి మీరు సహవాసం చేయండి అంటారు. దట్ ఈస్ ఫెలోషిప్. దట్ ఈస్ ఫెలోషిప్. బలహీనమైనవి బలమైనవి, ఘనత లేనివి. ఎందుకంటే దేవుడే అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఆల్రెడీ సుందరంగా ఉన్నావు, ఇంకా సుందరం చేసుకుంటే సింగారించుకుంటే కూర్చుంటున్నావు. కానీ బైబిల్లో ఏమన్నా ఇవ్వడింది? సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదములు లేక ఏముండకూడదు? వివాదం ఉండకూడదు. అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చినాడు. శరీరం అమర్చినప్పుడు దేవుడు ఎక్కువ ఘనత కలగజేశాడు. ఎందుకంటే ఘనమైనవి ఘనహీనత లేనివి. సో ఘనమైనవి ఘనహీనత లేని వారిని దేవుడు కలగజేశాడంటే నీ ద్వారా కలగజేస్తాడు. సో అది మనకు పాఠం. దేవుడు బలమైన వ్యక్తిని పెట్టాడు, బలహీన వ్యక్తిని అడ్రస్ చేయమన్నాడు. ఈ బలహీనమైన వ్యక్తి ఏం చేయాలంటే బలమైన వ్యక్తి వైపు చూడాలి, బలమైన వ్యక్తి బలహీన వ్యక్తి. ఆ విధంగా దేవుడు ఏం చేస్తారంటే గాడ్ డస్ హిస్ మినిస్ట్రీ. బలహీనమైనవి బలమైనవి, ఘనత లేనివి ఘనమైనవి, సౌందర్యములు ఉన్నవి సౌందర్యం లేనివి, తక్కువైనవి ఎక్కువైనవి. చివరికి ఏం కలగాలి? వివాదాలు ఉండటానికి వీల్లేదు. ఒకదానికొకటి పరామర్శించుకోవాలి. ఆ పరామర్శిస్తూ ఏం జరగాలంటే తక్కువ దానికే ఎక్కువ ఘనత. అంటే ఘనత ఉన్నవి ఘనత లేని వారికి, బలమైనవి బలహీనమైన వాటికి, సౌందర్యం లేనివి సౌందర్యం ఉన్న వాటికి, ఎక్కువ ఉన్న వాటికి తక్కువ ఉన్న వాటికి, ఈ బ్యాలెన్సింగ్ వర్క్ అనేది దట్ ఈస్ ఫెలోషిప్. సంఘం ఉండాలి. ఏముండకూడదు? వివాదములు ఉండరాదు, నో డివిజన్స్.
పరామర్శించుకోవాలి, ఒక కేర్ ఫర్ ఉన్నదా, ఈ రెండు సంఘంలో జరగాలి. సంఘంలో జరగాల్సింది ఏంటంటే నో రిజెక్షన్స్, నో విత్డ్రాయల్స్, నో డివిజన్స్, వివాదం ఉండొద్దు, బట్ కేర్ ఫర్ వన్ అనదర్. ఇది సంఘంలో జరగాలి. ఇది కనుక జరగకపోతే అది సంఘముగా ఫంక్షన్ అవ్వట్లేదు అని దాని తాత్పర్యం. 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడను, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. మరలా చదువుతాను. ఒక అవయవము శ్రమపడినప్పుడు, ఎన్ని అవయవాలు శ్రమపడుతున్నాయి? ఒక అవయవం శ్రమపడుతుంది. ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ కూడా దాంతో శ్రమపడుతున్నాయి. అది జరుగుతుందా? ఇప్పుడు సంఘంలో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటంటే, సంఘంలో 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఒక వ్యక్తి శ్రమ పడితే మిగిలిన వ్యక్తులందరూ ఏం చేయాలంటే ఆ వ్యక్తి శ్రమలో పాలు భాగస్తులు అవ్వాలి. ఆ వ్యక్తి శ్రమ ఎందుకు తీరదు? మరి గ్యారెంటీ తీరుతుంది. ఆ వ్యక్తి శ్రమ ఎందుకు అడ్రస్ అవ్వదు? గ్యారెంటీ అడ్రస్ అవుతుంది. ఒక వ్యక్తి శ్రమ పడితే సంఘములోని మిగిలిన వాళ్ళందరికీ ఆ పించ్ హార్ట్ అవ్వాలి, ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. ఒక వ్యక్తి శ్రమ పడితే అందరూ శ్రమ పడాలి. ఒక వ్యక్తి సంతోషిస్తే అందరూ సంతోషించాలి. కానీ ఇది నాలో రివర్స్ అవుతుంది. ఒకడు శ్రమ పడుతుంటే ఇంకోటి నవ్వు వస్తుంటది, ఒకడికి నవ్వు వస్తుంటే ఇంకొకడు జలసీ ఫీల్ అయిపోతా ఉంటారు, అసూయ ఫీల్ అయిపోతా ఉంటారు, తట్టుకోలేకపోతా ఉంటారు. ఒకడు బాగుపడితే ఇంకోటి ఓరవలేకపోతా ఉంటారు. అది సంఘం ఎట్ట అవుతుంది? దట్స్ నాట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దట్స్ నాట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది బిబ్లికల్ అండర్స్టాండింగ్ సిస్టమ్. ఒక వ్యక్తి శ్రమ పడితే, ఒక అవయవం శ్రమ పడితే శరీరంలోని అవయవాలన్నీ శ్రమ పడతాయి. లెర్న్ ఎ లెసన్ బై లుకింగ్ ఎట్ ది బాడీ. కాలుకి ఏదో ముళ్ళు గుచ్చుకుంటే పనులన్నీ పక్కకు పెట్టి కూర్చొని ముందు ముళ్ళు తీసేస్తారు. ముళ్ళు తీసేప్పుడు అప్పుడు ఏమవుతుంది? అవతల లెగ్ ఇట్ విల్ టేక్ ద ఓవర్లోడ్. అప్పుడు ఒకే లెగ్ మీద పని పడుతుంది. ఒక చెయ్యికి ఏమైనా హర్ట్ అయితే ఇంకొక వర్క్ అంతా ఇద్దరు లోడ్ తీసుకుంటుంది. ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో కూడా సంతోషిస్తాయి. ఒక్కడికి గోల్డ్ మెడల్ ఇస్తే సంఘం అంతా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ దినాలు జరుగుతుందా? జరగట్లా. శ్రమలలో పాలు భాగస్తులు అవ్వాలి, సంతోషంలో పాలు భాగస్తులు అవ్వాలి. ఒక వ్యక్తికి శ్రమ కలిగితే, ఒక వ్యక్తికి COVID-19 వచ్చి మంచాన పడితే ఆ వ్యక్తికి సంబంధించిన అవసరతలన్నీ ఎవరు తీర్చాలి? సంఘం తీర్చాలి. ఆ వ్యక్తి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సంఘం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఒక్క ఫ్యామిలీ చేయటం కాదు. హోల్ చర్చ్ ఏం చేయాలంటే మేము అలా చేసేవాళ్ళం. ఇమ్మాన్యుయల్ వాజ్ వర్షిప్ లో ఐ వాజ్ లీడర్ ఫర్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఫర్ అబౌట్ 10 to 12 years నేను ఫెలోషిప్ చేశాను. దేవుడు నన్ను ఇంకొక కారణం చేత ఇంకో చోట పెట్టాడు కాబట్టి ఆ కారణంతో నేను ఉన్నాను. అక్కడ ఎవరన్నా ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయితే వెంటనే అనౌన్స్ చేసేవాళ్ళం. పటపట మాకు లిస్ట్ వచ్చేది. బ్యాచిలర్స్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అన్న మమ్మల్ని ఏం చేయమంటారు అంటే అప్పుడు మేమేం చేసేవాళ్ళము, ఒకరు అన్న మేము వంటలు వండుతాము, వాళ్ళు వంటలు వండుతారు, మేమేం చేసే లైజర్ నుండి వీళ్ళని కనెక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు వంట వండుతారంటే అయితే మీరు లంచ్ చేయండి, మీరు డిన్నర్ చేయండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్యాచిలర్స్ ఏం చేస్తారంటే పోయి వాళ్ళతో పాటు నైట్ వాళ్ళు అంటే COVID-19 పేషెంట్స్ ఉండబాకండి. ఇది COVID-19 గురించి మాట్లాడట్లేదు, జనరల్గా చెప్తున్నాను. COVID-19 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ బయట పెట్టేసి లేకపోతే వాళ్ళకి ఎవరికొవరికి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడబెట్టుకుంటూ సహవాసం, దేవుని ప్రేమ అటన్ని ఇక్కడ మాట్లాడవాకండి. సో సంఘంలో ఒక వ్యక్తికి శ్రమ వస్తే అందరూ శ్రమలో పాలుభాగస్తులు అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఒకరు సంతోషపడితే అందరూ సంతోషంలో పాలుభాగస్తులు అవ్వాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అన్నాడు. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోనికి, అది కూడా గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే కాంటెక్స్ట్ లో రాశాడు. మనం ఆల్రెడీ దీని గురించి డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి బాగా స్టడీ చేశాం. డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి మాట్లాడినప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయంలో గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి ఉందని మనం స్టడీ చేశాము. ఆ కాంటెక్స్ట్ లో దేవుడు నీకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో నువ్వు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకో. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాటికి తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు కలిగిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి చెప్పుచున్నాను. అంటే నీవు చెయ్యిగా ఉండాలా లేదా అంటే చెయ్యి చేసే పనులు ఉన్నాయి. సంఘములో ఒక పని చేయడానికి
కావలసిన సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం లేకుండా, కెపాసిటీ లేకుండా ఎవ్వడు దేవుని సేవించడానికి వీలు లేదు. చేత కాదు, వీలు కాదు, ఇంకా నష్టం చేస్తాం. ఇప్పుడు నేను చెయ్యిగా ఉన్నానా లేదా అంటే, చెయ్యి చేసే పనులకు కావలసిన సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తే చెయ్యి చేసే పని చేయి. ఒకవేళ ముక్కుగా ఉండే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు ఇస్తే నువ్వు ముక్కుగా పని చేయి. నేను చెవ్వ, కాల, కన్న అంటే నువ్వు ఏ పని చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృపావరం ఇచ్చాడో ఆ కృపావరమును ఆ ప్లేస్ లో నువ్వు ఉండు అని దాని తాత్పర్యం. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ టీచ్ చేసే కృపావరం నాకు ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. దట్స్ మై పార్ట్. దేవుడు నన్ను సంఘ కాపరిగా పెట్టాడు, కొన్నాళ్ళు సంఘ కాపరిగా పనిచేశాను. దేవుడు నన్ను కొన్నాళ్ళు పలాని మినిస్ట్రీ ఇచ్చాడు, ఆ పని ఫెయిత్ఫుల్ గా చేశాను. ఆ తర్వాత దేవుడు ఇది కాదు, ఇది ఇలా 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 గైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా నేను నడుచుకుంటూ వస్తున్నాను. నువ్వు శరీరంలోని ఏ భాగమో నీకు అర్థం అవ్వాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడో దాన్ని బట్టి ఆ పాత్ర పోషిస్తూ నువ్వు అక్కడే ఉన్నావు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, 2, 3, 4 కృపావరం ఇస్తాడు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి బోత్ గివింగ్ అండ్ టేకింగ్ అది నేను అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎఫెసీ 4:16 ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఆయన నుండి అంటే యేసుక్రీస్తు వారి నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అంటే ఆయన అమర్చాడు. తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, అంటే ఎవరెవరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఏ భాగంగా ఉండమని శరీరంలో పెట్టాడో ఆ పరిమాణం చొప్పున పనిచేయాలి. అంటే ప్రతి అవయవానికి పని ఉంది. ప్రతి అవయవానికి పని ఉంది. ఏ అవయవం ఆ పని చేసుకుంటూ పోవాలంతే. ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. ఇప్పుడు శరీరంలోని భాగాలన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు దేని పార్ట్ ఆ పని పనిచేస్తున్న అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే శరీరం అభివృద్ధిలోకి వస్తుంది. శరీరం క్షేమాభివృద్ధి 2 పనులు జరుగుతాయి. అభివృద్ధి కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. అది దానికి బాండ్ ఏంటి, ప్రేమ. దానికి బాండ్ ఏంటి, ప్రేమ. శరీరంలోని ప్రతి అవయవానికి పని ఉంది. శరీరంలోని ప్రతి అవయవము ప్రేమ చేత పనిచేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తుండగా అల్టిమేట్ గా శరీరం అనే సంఘము అభివృద్ధి అవుతుంది. దాన్నే క్షేమాభివృద్ధి అంటారు. దాని గురించి కూడా మనము మరలా కొన్ని విషయాలు మనం స్టడీ చేసుకుంటాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ పాత్రను నువ్వు గుర్తించు. ఐడెంటిఫై యువర్ రోల్. నో విత్డ్రాయల్స్, నో రిజెక్షన్స్. వివాదములు ఉండటానికి వీలు లేదు. నో డివిజన్స్. ఇంగ్లీష్ లో డివిజన్స్ అన్నాడు, తెలుగులో వివాదం అన్నాడు. అందుకని 2 మాటలు పెట్టా. నో డివిజన్స్, వివాదం ఉండరాదు. కేర్ ఫర్ వన్ అనదర్, పరామర్శించుకోవాలి. partakers in suffering and partakers in rejoicing. Every part of the body works. పని చేయాలి. దానికి బాండ్ లేక దానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏంటి, లవ్. రిజల్ట్ ఏంటి, క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్. ఈచ్ విల్ డూ ఇట్స్ జాబ్. దేని పని అదే చేస్తుంది. పేర్స్ వన్ అనదర్. అల్టిమేట్లీ గవర్న్ బై హెడ్. హెడ్ కంట్రోల్ చేస్తుంది, హెడ్ నడిపిస్తుంటుంది. అంటే ప్రతి అవయవానికి కనెక్షన్, ప్రతి అవయవానికి కమ్యూనికేషన్, ప్రతి అవయవానికి లింక్ హెడ్ అన్నమాట. ఇది శరీరము. సోర్స్ ఆఫ్ బైండింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, హెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హోలీ స్పిరిట్, స్క్రిప్చర్స్ బై ఫెయిత్, అగాపే లవ్. పరిశుద్ధాత్మ దేవుడు, లేఖనాలు, విశ్వాసం ద్వారా, ప్రేమ చేత. ఎఫెసీ 4:5, 4వ అధ్యాయం 4-5, 6. అలాగే 1 కొరింథీ 8:6, 12వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే, 1 లార్డ్, 1 ఫెయిత్, 1 బాడీ. 1 లార్డ్, 1 ఫెయిత్, 1 బాడీ. ఫెలోషిప్ అండ్ యూనిటీ ఇన్ ద హోలీ స్పిరిట్. దీని గురించి ఇంకా మనం నెమ్మదిగా మనం స్టడీ చేస్తా ఉంటే మనకు బయటకు వస్తుంది. బైండింగ్ ఏంటి, ఫెలోషిప్. ఫెలోషిప్ గురించి చాలా విషయాలు మనం స్టడీ చేస్తాం. యూనిటీ ఇన్ ద స్పిరిట్. ఎప్పుడైతే ఫెలోషిప్ కరెక్ట్ గా జరుగుతుందో అప్పుడు యూనిటీ అనేది ఆటోమేటిక్ వస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ యూనివర్సిటీ. విభిన్నత్వంలో ఐక్యత. డైవర్సిటీ ఉంది, మొనాటనస్ అనేది లేదు, డైవర్సిటీ ఉంది. బట్ స్టిల్ దర్ ఇస్ యూనిటీ. దట్స్ ఎ బ్యూటీ ఇన్ ద బయాలజీ. దట్స్ బ్యూటీ ఇన్ ద బయాలజీ. విభిన్నత్వంలో ఐక్యత, యూనిటీ ఇన్ డైవర్సిటీ. రెండవది విభజన లేకుండా విభిన్నత్వం.
విభజన లేకుండా విభిన్నత్వము, డైవర్సిటీ వితౌట్ డివిజన్, డైవర్సిటీ వితౌట్ హార్మనీ. హార్మనీ, ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటకి అనుగుణంగా కీబోర్డ్ వేస్తారు, ఆ పాటకు అనుగుణంగా గిటార్ వేస్తారు, ఆ పాటకు అనుగుణంగా తపలా కొడతారు, ఇంకొకరేమో కంజర కొడతారు, ఇంకొకరేమో తాళం కొడతారు. అన్ని సింక్రనైజ్, పర్ఫెక్ట్ సింక్రనైజ్. అన్ని హార్మోనియమా? కాదు. అన్ని గిటారలా? కాదు. అన్ని తాళమా? కాదు. బట్ డిఫరెంట్. ఒకరు వాయిస్ వోకల్, ఒకరేమో గిటార్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఒకరేమో కీబోర్డ్, ఇంకొకరేమో తబలా. దేని డిసిప్లిన్ దాందే, బట్ స్టిల్ దెర్ ఇస్ పర్ఫెక్ట్ హార్మనీ. దెర్ ఇస్ డైవర్సిటీ, దెర్ ఇస్ నో డివిజన్, బట్ స్టిల్ దట్ ఈస్ యూనిటీ. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది శరీరం. యునైటెడ్ బై ద హోలీ స్పిరిట్ త్రూ ద స్క్రిప్చర్. గాడ్ ఈస్ సావరెన్, మ్యాన్ ఈస్ రెస్పాన్సిబుల్. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మలో సహవాసము మరియు ఐక్యత, విభిన్నత్వములో ఐక్యత, విభజన లేకుండా విభిన్నత్వము, పరిశుద్ధాత్మ కార్యము లేఖనముల ద్వారా దేవుని సార్వభౌమత్వము మానవుల బాధ్యత. ఇక్కడ